శ్రీధర్ గారికి అలాగే ప్రెసిడెంట్ అధ్యక్షులు విజయచంద్ర గారికి అలాగే 101 పాస్ట్ గవర్నర్ ద్వారకానాథ్ గారికి, ప్రజెంట్ గవర్నర్ మహేష్ గారికి, అలాగే క్లబ్ ఫౌండర్ విజయప్రసాద్ గారికి, అలాగే శ్రీశక్తి హెల్తీ వాటర్ అసోసియేషన్ అధ్యక్షురాలు వరలక్ష్మి గారికి, అలాగే నా ముందుకు కూర్చున్నటువంటి స్టేజ్ ముందు కూర్చున్నటువంటి పెద్దలు, అలాగే శ్రీమూర్తులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు ఈ బర్త్డే కార్యక్రమం లక్ష్మణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పదంలో నడవడానికి లక్ష్మణ గారు ఒక ముఖ్య కార్యక్రమం. మనం మొదటి కలిసి వచ్చినప్పుడు అందరూ ఒక టీం వర్క్ చేసి ఒక వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పదంలో నడవడానికి ఆయన కూడా ఒక ముఖ్య కార్యక్రమం. మరి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని జన్మదినోత్సవాలు ఒక వాకింగ్ ట్రాక్లో జరుపుకోవాలని ఈ సందర్భంగా ఒక ఆశీస్సు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. అలాగే క్యాబినెట్ సెక్రటరీగా, ఆయన క్యాబినెట్ ట్రెజరర్గా పనిచేస్తున్నాం. అప్పటి నుంచి లక్ష్మణరావు గారు వాళ్ళ యొక్క వ్యవహారిక శైలి అంతా నాకు తెలుసు. ఆయన ఎవరితో కూడా తగువ తెచ్చుకోవడానికి ఉండరు. ఆయనకు అప్పచెప్పిన పని ఆయన చేస్తారు, లేదా సైలెంట్గా ఉంటారు. అది నేను మొట్టమొదటి నుంచి గ్రహించాను. అలాగే 2025లో మన హెల్తీ వర్కర్స్కి ఆయన ఎంతో సర్వీస్ చేశారు. ఈరోజు సురేష్ ఆ యొక్క ఈయన చేసిన సర్వీస్ ఆయన మొదలుపెట్టారు. ఎందుకంటే ఈయన అడుగుజాడలో సురేష్ గారు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఏ పని చేసినా ఇంకొక పారు వాళ్ళు చేయవలసిన పని ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ప్రతిదీ కూడా చూచా తప్పగా చిత్తశుద్ధి చేస్తారండి. ఆ విధంగా అందరినీ కలుపుకొని వెళ్ళే గుణం ఇద్దరిలో కూడా కనిపించిందండి. ట్రెజరర్గా చేసినప్పుడు, క్యాబినెట్ ట్రెజరర్గా ఆయనకి కొన్ని లెక్కల విషయంలో నేను అడిగేవాడిని, సార్ ట్రెజరర్గా మీరు చేస్తున్నారు, అన్ని విషయాలు మీకు చెప్తున్నారా లేదా? హెల్తీ వర్కర్స్కి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ సమాజ సేవలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక 68 వస్తుంది. 68 సంవత్సరాలు 69 వచ్చిందండి. ఇలాగే ఆయన ఏంటంటే 10 కాలాల పాటు చేస్తారు. ఇలాంటి పుట్టినరోజులు అయినా చాలా చాలా చేసుకోవాలని మన అందరితో కూడా హాయిగా కలుపుకొడతరంగా ఉంటూ ఈ హెల్దీ వాకర్స్ ఏంటంటే హెల్దీ అట్మాస్ఫియర్లోని చక్కగా హ్యాపీగా అలా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మన సోదరులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మహేష్ గారికి, అలాగే మన ఫౌండర్ విజయప్రసాద్ గారికి, అలాగే మనకి వేదిక మీద ఉన్న సోదరిమణులందరికీ, అలాగే మన సోదరికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంటే ఇక్కడ మీటింగ్లో అవి కూడా ఏం లేకుండా జస్ట్ ఏంటంటే ఎవరైనా సరే విష్ చెప్పాలంటే మైండ్ ఎక్కువ టైము ఓన్లీ విషెస్కే ఇస్తారు, మీటింగ్కే మాట్లాడుకోవచ్చు. సో ఈరోజు ఈ పార్కు ఈ విధంగా ఉన్నదంటే అందులో ఏంటంటే ఫస్ట్ ముఖ్యంగా
ముగ్గురు మూలకారకులు దీనికి. ఫస్ట్ ఏంటంటే మన ఫౌండర్ విజయప్రసాద్, నెక్స్ట్ నాగేశ్వరరావు గారు, తర్వాత లక్ష్మణరావు గారు. వీళ్ళ ముగ్గురు దగ్గరుండి ఈరోజు ఈ పార్కు ఈ స్టేజ్కి రావడానికి చాలా కృషి చేశారు. ఆ కృషిలో ఫలితం ఏంటంటే ఇంకా చాలామంది ఉన్నారు. శ్యామసుందర్ గారు ఉన్నాయండి, ఇంకా చాలామంది రకరకాలుగా ఉన్నారు. అందరూ మనం చెప్పాలి ఇది అది కరెక్ట్ ఆవేదిక కాదు ఇది. లక్ష్మణరావు గారికి ఆయన కుటుంబానికి మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ ఏమీ వద్దు, శుభ్రంగా మనం ఒకరికొకరు ఆయనకి విశేష తీసుకెళ్ళిపోతాం అన్న ఉద్దేశంతో పెడితే అది అలాగలా ఖచ్చితంగా అంతాగా ఎవరి ఇష్టం ఎవరి నచ్చినట్టుగా తీసుకోవచ్చు, నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇది అసోసియేషన్కి సంబంధం లేదు, ఆయన వ్యక్తిగతంగా పెట్టారు పోయినారు. దాంతో మన పెద్దలందరూ మన గవర్నర్ గారు అందరూ వచ్చారు. ఇంకా శ్రీధర్ గారు కూడా వస్తున్నారు, ద్వారకనాథ్ గారు కూడా వస్తున్నారు. మొట్టమొదట ఇందాక ఈడ్ సత్యం చెప్పినట్టుగా ఇక్కడ మేము మొట్టమొదట ఎంఈఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ పెట్టాము. స్టార్ట్ చేసినప్పుడు ఈయన ట్రెజరర్, నేను ప్రెసిడెంట్. చేశారు అంటే ఎంతమంది అతన్ని గుర్తించారు అనేది ఆయనకి అది తెలుస్తుంది. ఈవేళ ఈ మిట్ట మధ్యాహ్నం ఒక కార్యక్రమం హెల్దీ వాటర్స్ చేస్తున్నారు. అది ఏమిటని ఆయన స్వయాన ఫోన్ చేసి చెబితే నేను ముందు ఎంతసార్లు ఎలా ఉంటుందో అంటేసరికి వరుణ దేవుడు అయితేనే ఏ దేవుడు కాపాడాడు కానీ ఎంత చల్లగా చేసి ఒక చక్కని వాతావరణాన్ని సృష్టించాడు. అలాంటి వాతావరణంలో ఈవేళ జన్మదినం జరుపుకుంటున్నటువంటి లక్ష్మణరావు గారు ఇప్పుడే మా సత్యప్రకాష్ గారు చెప్పారు. ధవల అని ఇంటి పేరులోనే ధవలతో జన్మించి ధవల వస్త్రాలతో ఉండి తెల్లగా ఉండేటటువంటి లక్ష్మణరావు మనసు ఎంత తెల్లనిదో స్వచ్ఛమైనదో అది మీ అందరికీ. నేను 2022 రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పరిస్థితి పుట్టినరోజు అంటే ఎవరైనా తమ ఆత్మీయులు, బంధువులు, పిల్లలు, ఈ వయసులో పిల్లలు, మనవలు, మనవరాల మధ్య చేసుకుంటారు. కానీ ఆయన మనల్లందరినీ ఎంచుకొని మన మధ్య పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటే మనందరితో అతనికి ఉన్నటువంటి స్నేహశీలత, అతని మనసులో మన ఎంత ఉన్నటువంటి అభిమానం మనకి వ్యక్తమవుతుంది. దానికి మనం అందరూ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే అందరూ ఉదయం జరుపుకుంటారు, సాయంత్రం జరుపుకుంటారు, మెట్ట మధ్యాహ్నం జరుపుకుంటున్నా ఇదే లేదండి. అందుకే చాలా అదృష్టవంతుల నాయగారు ఏపీ వాళ్ళు కట్టాలి. ఇక్కడ టీషర్ట్ మహిళలు ఉన్నారు. అలాగే థ్యాంక్ యూ. గౌరవ ఎంత మా మావయ్య గారు మనసు మంచిదండి. ఆ అమ్మాయిని మా అన్నయ్య ఇచ్చినా కూడా చాలా చక్కగా మంచి కుటుంబం. ఆయన ఎలాగ ఆయన ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఇలా 100 జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ అదృష్టం ఏంటంటే చాలా వేరే అదృష్టం గౌరవ పెద్దలు మన కేంద్రంగా ఉండడం అండి. నిజంగా ఒక కార్యక్రమానికి మనం చేసుకుంటే రోజు మొత్తాలు కనబడతాయి. ఒక ముఖ్య అతిథిగా తెలుసుకొని గౌరవంగా మనం కూర్చుని పెట్టుకున్నామంటే ఆ అదృష్టం వేళ కేంద్రంగా నిజంగా ఈ కంపులో ఉండడం, ప్రతి కార్యక్రమానికి ఆయన వచ్చి దగ్గర పర్యటించడం, ఈ హెల్దీ వాటర్స్ తీసే. కానీ 69 ఏళ్ళ వయసులో కూడా మన స్వాగతుడు లక్ష్మణుడు నిత్య నూతన యువకులాగే ఆయన కనిపిస్తాడు, శ్రమిస్తాడు. విశేషం ఏంటంటే దానికి అవకాశం ఇచ్చిన విశేషం ఏంటంటే తెలుపు వస్త్రాన్ని గెలుపు అస్త్రంగా ఆయన చేసుకొని పనులు చేస్తుంటాడు అన్నమాట. అందువల్ల ఆయన కనిపించగానే ఒక అద్భుతమైనటువంటి వర్చస్సుతో కూడిన చూపు మనల్ని కట్టిపడేస్తుంది. ఆ తర్వాత ఆయన కార్యశైలి మనల్ని మరి ఇంకేమి మాట్లాడనివ్వకుండా చేస్తుంది. ఇందాక మిత్రులు అన్నారు ఆయన గురించి కవిత రాయాలి, చెప్పాలి, అలాగేలాగే ఎక్కడవుతుంది. ఆయన పలుకు వెండి బంగారం కలగలిసిన నీళ్లతో చేసిన జలతారు దారాలతో చేసినట్టుగా ఉంటుంది ఆయన స్వరం.
ఆయన స్వరం ముందు నా కవితల స్వరం ఏమిటి వెలవెలపోతుంటాడు. ఆయన నిజం చెప్పాలంటే ఇంకొక విశిష్టమైనటువంటి బాధని, అది విశిష్టమైన బాధని ఎందుకన్నాడంటే, బాధ విశిష్టం ఎప్పుడవుతుందంటే ఎన్నాళ్ళైనా అది బాధగా కనిపించుకుంటా దాన్ని అవలేలుగా మర్చిపోయి కార్యక్రమాలు చేయగలిగే సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎందుకంటే నేను జూనియర్ అండి, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ధవళ అంటే తెలుపు. ధవళ లక్ష్మణరావు గారు నాకు ఇక్కడికి వచ్చాకే పరిచయం అంటే ఆయన ఏదో పనుల మీద ఆహ్వానించేవాళ్ళు, పనులు చెప్పేవాళ్ళు. ఆయన యాక్టివ్నెస్ చూసి నేను ఈర్చిపడేవాడిని. 1-2 సార్లు చెప్పాను, సార్ మీరు ఈ వయసులో ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారు, నాకు చాలా ఈర్ష్యగా ఉంది సార్, నేను మీలాగా అవ్వాలి, మీ వయసులో వచ్చినంత వరకు మేము కూడా సరదాగా అన్నిటిలో పాల్గొవాలి అని ఆయనతో చెప్పడం. విశేషం ఏంటంటే ఆయన మా ఊరే, నాకు తెలీదు. ఎందుకు తెలియదా మీ ఊరు అంటున్నావు అంటే, ఆయన ఈ ఎంఈఎస్ లో జాయిన్ అయ్యి వైజాగ్ వచ్చాడు, నేను ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి పాకిస్తాన్ బార్డర్ లో సర్వీస్ చేశాను. నేను యూనిఫామ్ లో ఉన్నాను, ఆయన సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. అయితే ఆ తర్వాత పరిచయం అయింది. రామారావు గారు చెప్పారు, ఇలాగా గోల్డ్ పడేనయ్యా అని. టెక్కల్లో గోల్డ్ పడు ఒక స్ట్రీట్ అనమాట. సో అక్కడి నుంచే మేము అందరం రావడం జరిగింది. మాకు ఆయన ఇక్కడ పరిచయం అవడం, ఇక్కడ యాక్టివ్గా మెంబర్గా ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా శతమానం భవతి శతాయుష్యు ఆయుష్యేంద్రియ పురుషేంద్రియ ప్రతిష్టతి, ఇంకా 100 సంవత్సరాలు ఆయన ఇలాంటి పుట్టినరోజుల పండుగలు చేసుకొని మనందరి మధ్య, ఎందుకంటే ఈ మధ్య ఇళ్లలో చేసుకుంటున్నారు చాలా మంది, ఆ పేర్లు చెప్పడం నాకు బాగోదు కానీ, మరి ఆయన ఈ సందర్భంగా ఇక్కడ మనందరికీ పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదొకటే కాదండి, ఆయన సొసైటీలో ప్రెసిడెంట్గా చేస్తూ యూనియన్ కార్యక్రమం చేశారు. అలాగే మా ఎంఎస్ డిపార్ట్మెంట్లో అందరికన్నా ఎక్కువ బాధ్యత కలిగినటువంటి ఒక ఇన్స్టాలేషన్ అది ఆయన చేసి జాబ్, అది కూడా ఉదయం వెళ్తే సాయంకాలం దాకా చాలా నిరంతరం పనిచేశాడు. అది కాకుండా సొసైటీలో 15 సంవత్సరాలు ఆయనతో పాటు నేను కూడా ప్రెసిడెంట్గా, సెక్రటరీ, కార్యదర్శిగా చేశాను. మాకన్నా సీనియర్గా విజయప్రసాద్ గారు సొసైటీని ఒక లెక్కలో పెట్టి మాకు అప్పచెప్పారు. దాన్ని లక్ష్మణరావు గారు కూడా ఒక విధంగా ఏదైతే విశాఖపట్నంలో అన్ని సొసైటీల కన్నా భిన్నంగా, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం కూడా ఎంతో కృషి చేశారు ఆయన. మరి ఇవన్నీ కూడా మీ అందరూ చెప్పారు. మనం పలకరించి మనం ఎంతో అభిమానంగా మాట్లాడే వ్యక్తి అంటే లక్ష్మణరావు గారి రంగంలో అతిశయోక్తి లేదు. లక్ష్మణరావు గురించి చెప్పాలి అంటే ముంజేది కంకణానికి అర్థమైన అన్నట్టుగాను అందరికి తెలిసిన విషయమే. ఆయన నిబద్ధత, కార్యదక్షత, ఆయన ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. నాకు మొట్టమొదటి అనుభవం ఏంటంటే, నాకు మొట్టమొదటి పరిచయం అయ్యారు మన విజయప్రసాద్ గారితో పాటు లక్ష్మణరావు గారు. ఇదంతా మొట్టమొదటి పరిచయం అయ్యారు. అంటే క్లబ్ స్టార్టింగ్ వాళ్ళే ఉన్నారు. లక్ష్మణరావు గారు మొట్టమొదటి నాకు ఆయనకు తెలియదు. నా ఏం చేసింది మొట్టమొదట ఆయన ఎంఈఎస్లోని 15 సంవత్సరాలు పైబడి ఒక క్యాషియర్ పోస్ట్ చేసి చెప్పిన నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు ఏ పనులు ఉండొచ్చు కానీ ఆ ట్రెజర్ పోస్ట్లో మాత్రం చాలా కష్టం. నెక్స్ట్ కెమెరా ప్లీజ్ స్మైల్ ఎక్కడండి. ఓకే.